సెప్టెంబర్ 4th అంటే ఇందాక ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఒక హీరోయిన్ అయితే ఓపెన్ ఛాలెంజ్ చేసింది, సినిమా సక్సెస్ అవ్వకపోతే గుండు కొట్టించుకుంటాను అమీర్పేట సెంటర్లో అనేసి. ఆ, సహా అని మూవీ. మీరు కూడా అలాంటి ఛాలెంజెస్. ఇప్పుడు నేను గుండు కొట్టించుకోవడం మీకు కావాలి? గుండు కాదు, ఏమైనా ఛాలెంజ్. రిమూవ్ హర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. షీ విల్ రిమూవ్ హర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. మీకు కావాలంటే అయ్యయ్య, నా గడ్డం తీస్తాను కావాలి. గడ్డం సరే. ఇంకో క్వశ్చన్ అండి. లేదులే కానీ ఇటీవల అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు కదా, ఈ మధ్య చూస్తున్నారు బిగ్ బాస్ కొద్దిగా కంటెస్టెంట్స్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, అగ్ని పరీక్ష అది. మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండేది ఏంటి, ఇప్పుడు జరుగుతుందని బట్టి? నేను వెళ్ళినప్పుడు లక్కీగా అగ్ని పరీక్ష ఇలా కామనర్స్ ఇది ఏమీ లేదు. సో నాకు నార్మల్గా ఆ షోనే నాకు చాలా కష్టంగా ఉండింది, ఏదో రామారామ అనుకుంటూ అయిపోయింది. బట్ ఇట్స్ అ వెరీ టఫ్ షో. సో పాపం ఆడియన్స్కి ఆర్ కామనర్స్కి ఇంకా కొంచెం కష్టంగా ఉండుందేమో. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ ఫీలింగ్, హౌ విల్ ఐ నో అండి. ఓకే ఓకే. రాశి గారు హాయ్ అండి. హీరోయిన్ అనగానే సోలో హీరోయిన్గానే ఉండాలి, మన మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. బట్ మీ పక్కన ఇద్దరు ఉన్నారు, మీరు కాకుండా ఇంకో హీరోయిన్ ఉన్నారు. సో ఈ కాంపిటీషన్ వల్ల ఏంటి, మీరు ఇంకా మనం అందంగా కనపడాలి, ఇంకా ఎక్కువ యాక్ట్ చేయాలి, సో ఇదంతా ఎఫర్ట్ పెట్టడం జరిగిందా ఎట్లాగా? ఎక్కువగా యాక్ట్ చేస్తే జనాలు దిల్ నో దట్ ఎక్స్ట్రా షీఈస్ డూయింగ్. నో అలా ఏం లేదు. నేను మామూలుగా నా ప్రాసెస్ ఒక మూవీ సెలెక్ట్ చేయడానికి చాలా ఆర్గానిక్గా ఉంటుంది. నేను కొంచెం నెగిటివ్గా కూడా చేశాను ఒక మూవీలో, చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చింది నాకు. అండ్ అలీ ఇన్ ద కెరియర్ దట్స్ వెరీ రిస్కీ థింగ్ ఇస్ వాట్ దే సెడ్ బిఫోర్ వాచింగ్ ద ఫిల్మ్. సో ఇప్పుడు ఒక స్టోరీ విన్నప్పుడు ఐ సీ మై క్యారెక్టర్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఇప్పుడు టైటిల్ రంభా ఉర్వశి మెనక అండ్ దేవ్ గివెన్ మీ రంభా. ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కొంచెం ఉంది కాబట్టి చేశాను. అంత కాంపిటీషన్గా ఐ ఫీల్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్పేస్ టు వర్క్ అండ్ టు ప్రూవ్ దెమ్ సెల్వ్స్. ఐ హ్యావ్ ప్రూవ్డ్ సమ్వేర్ లిటిల్ బిట్ అండ్ ఐ హ్యావ్ అ లాంగ్ వే టు ప్రూవ్. బట్ నేను చాలా సెక్యూర్డ్గా ఉన్నాను నా పొజిషన్లో. ఎక్కడైనా వాట్ ఎవర్ ఐ డూ ఐఎమ్ హ్యాపీ అండ్ సెక్యూర్డ్ దేర్. ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ మై మైండ్, నేను సెట్కి వెళ్తే నా 100% ఇవ్వాలి, నాకు నా డైలాగ్స్ రావాలి, నేను కంఫర్ట్గా ఉండాలి, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఉండాలి. ఇంకా ఏం మా బ్రెయిన్లో లేదండి, ఉండదు. రంభా ఊర్వశి మేనక మీరే కాకుండా ఇంకొక ఆవిడ కూడా ఉంటారు, తిలోత్తమ అని. అది ఉంటుందా సినిమాలో ఎట్లాగా? అలాంటిది ఏమి లేదా? అది స్పెషల్ సర్ప్రైజ్ అండి. వాచ్ ఇట్ ఇన్ థియేటర్ September 4th. చాలా ఉంటుంది, చాలా. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఆ మైక్ ది ప్రాబ్లం కొంచెం. ఓకే, మీ ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని బ్యాలెన్స్ చేస్తూ అల్లా నరేష్ గారితో స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? ఒక్కొక్కరికి అల్లా నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు నా దగ్గర వర్డ్స్ లేదు. ఎందుకంటే ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారు సార్, అంత మాట్లాడలేదు. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో అండ్ 3 of us వర్ ఆల్వేస్ టుగెదర్ అండ్ ఆల్వేస్ స్ట్రగ్లింగ్ త్రూ అవుట్ ద షూట్. మేము ఏదో స్ట్రగుల్ చేస్తున్నాము, కాస్ట్యూమ్, హెయిర్, మేకప్, లేకపోతే సంథింగ్. హీ ఈజ్ సో పేషెంట్ అండి. నేను అంత పేషెంట్ ఉన్న హీరో ఇప్పటివరకు చూడలేదు. ఇంతమంది ఉన్నారు, టైం పడుతుంది కొన్నిసార్లు. వై ఆర్ యు లాఫింగ్? కొన్నిసార్లు టైం పడుతుంది రావడానికి, లేకపోతే సమ్వన్ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ లైన్స్. చాలా పేషెన్స్గా, ఒక్కసారి కూడా మమ్మల్ని నెగిటివ్గా లేకపోతే ఐఎమ్ లూజింగ్ మై పేషెన్స్గా మాకు అనిపించలేదు. సో లాట్ ఆఫ్ పేషెన్స్. ఇంకా ఏంటంటే షార్ట్ అయిన ముందు అండ్ లైక్ టేక్ అయిన ముందు, షార్ట్ అయిన తర్వాత ఎనర్జీ వేరే ఉంటుంది, చాలా ఇంట్రోవర్డ్గా. ఒక్కసారి యాక్షన్ అయిన తర్వాత మొత్తం ఎక్స్ట్రోవర్డ్గా, మొత్తం కామెడీ, ఫుల్ అవుట్ అండ్ అవుట్గా ఉంటారు. మళ్ళీ అలా అయిపోతారు. ఐ లెర్న్ దిస్ థింగ్ ఫ్రమ్ హిమ్. మేమేంటి, ఒక్కసారి మార్నింగ్లో సెట్కి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎనర్జీ ఉంటుంది లంచ్ టైం వరకే. లంచ్ టైం తర్వాత మొత్తం పోతుంది. బట్ ఐ థింక్ ఈ సేవ్స్ హిస్ ఎనర్జీ డ్యూరింగ్ టేక్స్. దాట్స్ ఐ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. మీరు మీ ఎనర్జీని టేక్ కోసం సేవ్ చేయండి, లాస్ట్ వరకు అలానే ఉంటుంది.
అమేజింగ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు మేము చూస్తున్నాము ఇంట్రోవర్ట్ కాదు, సార్ ఈజ్ వెరీ నైస్ అండ్ వెరీ ఎక్స్ట్రోవర్ట్ అండ్ వెరీ సర్కాస్టిక్. I've learned a lot from him. He never carries his experience to the set. He has done so many films, and working with newcomers, new actors, and yet keeping that calm on his face, always being so patient. It was really great learning from him. And as an actor, he's just outstanding.